సేమ్ పవర్ కన్సెప్షన్. కాకపోతే ఎగ్స్ తిప్పడానికి చాలా టైం పడుతుంది. ఆల్మోస్ట్ 5 months బ్యాక్ చేశాను అండ్ ఇప్పటికి కూడా 2-3 బ్యాచెస్ కూడా తీసాను. ఇప్పుడు మొత్తం ఫుల్లీ ఆటోమేటిక్ గా చేస్తున్నాను. నమస్తే అండి, వెల్కమ్ టు కేవీ ఫార్మ్స్. నేను సుధీర్, ఫౌండర్ ఆఫ్ కేవీ ఫార్మ్స్. అయితే ఈ వీడియోలో మనం ఇన్ని డేస్ వాడే 60 ఎగ్ కెపాసిటీ మాన్యువల్ ఇంక్యుబేటర్ ని ఇప్పుడు ఫుల్లీ ఆటోమేటిక్ గా మారుస్తున్నాము. అయితే అది ఎలా మారుస్తున్నానో కంప్లీట్ గా ఈ వీడియోలో చూపిస్తాను. అయితే ఈ ఛానల్ లో పౌల్ట్రీకి యూస్ఫుల్ అయ్యే ప్రతి ఇన్ఫర్మేషన్ ఇలా పెడతాను. కాబట్టి మీరు ముందే చూడాలనుకోండి ఇప్పుడే బెల్ ఐకాన్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనుకోండి, ప్రతి నేను పెట్టిన కంటెంట్ కూడా మీకు వస్తుంది. అయితే ఈ మిషన్ చేయడానికి మనకు ఖర్చు ఎక్కువ రాదు. ఇంకా మాన్యువల్ కి అయితే ఆల్మోస్ట్ చాలా తక్కువ ఖర్చులో అయిపోతుంది. ఒక ఆల్మోస్ట్ అంటే ఒక 1000 రూపీస్ లో ఈజీగా చేసుకోవచ్చు. కాకపోతే ఇన్వర్టర్ అని కరెంట్ అని కొంచెం మెయింటెనెన్స్ ఉంటుంది. పెద్దగా అది కూడా పెద్దగా ఏమి ఉండదు, మనం చేసుకునే ఇంక్యుబేటర్ బట్టి ఉంటుంది. సో ఈ వీడియోలో కంప్లీట్ ఇంక్యుబేటర్ ఎలా తయారు చేస్తానో, దీనికి ఏమేమి వస్తువులు వాడానో అని కంప్లీట్ గా చూపిస్తాను. అండ్ ఈ వీడియో లో కంప్లీట్ గా ఇంక్యుబేటర్ తయారడానికి ఎంత ఖర్చు వచ్చిందో మీకు కంప్లీట్ గా చెప్తాను. ఇది తయారు చేయడానికి మనకు కావాల్సిన థర్మోస్టార్టర్, ఒక టైమర్, ఒక డీసీ ఫ్యాన్, బల్బ్ హోల్డర్, టేప్స్, 60 వాట్ 0 బల్బ్, ఎటర్నర్స్, చెక్క పట్టీలు, ఫెవికాల్, కటర్స్, గ్లాస్, డ్రిల్లింగ్ మిషన్, వైర్స్, కేబుల్ టైస్, మెష్, స్క్రూస్, మూలలు, సోల్డరింగ్ మిషన్, 12 వాట్స్ అడాప్టర్, మిషన్, డోర్ పట్టీలు.
కంట్రోలర్ మొత్తం 5 వైర్స్ ఉంటాయి. రెడ్ బ్లాక్ వచ్చేసి మనం మెయిన్ కరెంట్కి ఇవ్వాల్సి ఉంటుంది, అండ్ ఎల్లో ఇంకా బ్లాక్ వచ్చేసి మనం బల్బ్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకోటి వచ్చేసి సెన్సార్, బ్లాక్ అండ్ ఎల్లో వచ్చేసి మనం లైట్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఇది టైంపర్, మన టైమింగ్ కంప్లీట్గా మొత్తం ఎగ్ రొటేషన్ మొత్తం ఇదే చూసుకుంటుంది. దీనికి 4 టెర్మినల్స్ ఉంటుంది. 1, 2 వచ్చేసి ఇన్పుట్, అంటే మన మెయిన్ కరెంట్ దీనికి ఇవ్వాల్సి ఉంటుంది, అండ్ 4, 5 వచ్చేసి అవుట్పుట్, అంటే మనకి ఎగ్ రొటేషన్ అనేది మోటార్ దీనికి పెట్టాల్సి ఉంటుంది. సో మధ్యలో ప్రోగ్రామింగ్ చేస్తే ఆటోమేటిక్గా దాని అదే రన్ చేసుకుంటూ ఉంటుంది. ఈ డిస్ప్లే అనేది మనకు కంప్లీట్గా ఆఫ్ అయ్యి వస్తుంది. ఇది కంప్లీట్గా మనం ఆన్ చేయాలంటే పైన గ్లాస్ తీయాల్సి ఉంటుంది. గ్లాస్ తీసేసి ఏ బటన్ వచ్చినా కూడా మనకు ఆన్ కాదు. సో ఇది ఆన్ కావాలంటే మనకు పిన్ తోటి, ఆ పి అనే బటన్ ఉంది కదా, అక్కడ మనం పిన్ తోటి ప్రెస్ చేసినట్లయితే మనకు ఓపెన్ అవుతుంది. అప్పుడైతే టైమర్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. ఈ థర్మోస్టాట్లో టెంపరేచర్ అనేది 37.2 నుంచి 37.7 వరకు మెయింటైన్ చేయాలి. సో మనకు ర్యాండమ్గా ఒక టెంపరేచర్ చూపిస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి, ఈ బటన్ని, అప్ ఏరో బటన్ని లాంగ్ ప్రెస్ చేయాలి. సో ఇట్లా బ్లింకింగ్ అయినప్పుడు మనం అప్ ఏరో కొట్టుతుంటే మనకు ఇట్లా వస్తుంటుంది. సో అప్పుడు మనం 37.2కి సెలెక్ట్ చేయాలి. సో ఇట్లా సెట్ చేయాలంటే ఇట్లా బ్లింకింగ్ అవుతున్నప్పుడు మనకు కావాల్సిన టెంపరేచర్ అప్పుడు ఇలా వదిలేయాలి. వదిలేస్తే ఆటోమేటిక్గా అది సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఇట్లా బ్లింకింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం టెంపరేచర్ ఎంత వరకు రావాలో అంత పెట్టుకోవాలి. సో దీన్ని డౌన్ ఏరియా ఉంది కదా, అది లాంగ్ ప్రెస్ పెట్టుకోవాలి. సో మళ్ళీ ఇట్లా బ్లింకింగ్ అవుతుంది. సో ఇప్పుడు మనం డౌన్ టెంపరేచర్ పెట్టుకోవాలన్నట్టు, అంటే బల్బ్ అనేది ఎప్పుడు ఆగిపోవాలి అన్నట్టు అది సెట్ చేసుకోవాలి. సో మనం 37.7 సెట్ చేసుకోవాలి. మళ్ళీ సెట్ చేసుకున్న తర్వాత వదిలేస్తే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు మనకు 37.7కి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా బల్బ్ ఆగిపోతుంది. 37.2కి వచ్చినప్పుడు బల్బ్ అనేది ఆన్ అయిపోతుంది. సో ఇట్లా ఆటోమేటిక్గా దాని అంతా అదే వర్క్ అవుతుంటుంది. ఈ కంప్లీట్ ఫుల్లీ ఆటోమేటిక్ ఇంక్యుబేటర్ నాకు చేయడానికి 2000 రూపీస్ అయింది. సో అంతే అండి. మళ్ళీ నేను వేరే ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ముందుకు రావాలంటే మనకు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టుకుంటే మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ.